గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, గౌరవ ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన సహ విద్యార్థులారా, respected principal, dear teachers and my dear friends, namaskaram. Good morning to one and all. ఈ రోజు మనం ఎంతో గర్వంగా జరుపుకునే రోజు, జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. టుడే we have gathered here to celebrate 26th January, the Republic Day of India. 1950 జనవరి 26న మన దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం మనకు హక్కులు, కర్తవ్యాలు, సమానత్వం అనే విలువలను ఇచ్చింది. On this historic day in 1950, the Constitution of India came into force. మన స్వాతంత్ర్యం కోసం అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. Our Constitution gives us fundamental rights, duties and equality. వారి త్యాగాల ఫలితంగానే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము. It guides our nation and shows us the path of democracy. భారతదేశం ఒక గొప్ప దేశం. విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్న ఒకే దేశం. ఒకే ఐక్యత మన బలం. India is a great country with many languages, religions and cultures. Western United has one nation. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన యువత మీద ఉంది. మనము మంచి విద్యతో, మంచి నైతిక విలువలతో దేశాభివృద్ధికి కృషి చేయాలి. As students, it is our duty to work hard, develop good values and contribute to the progress of our country. చివరగా నేను చెప్పదలుచుకున్నది, మన దేశాన్ని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, సేవ చేద్దాం. Let us promise to be responsible citizens and make India proud. Jai Hind.
జై భారత మాత. జై హింద్, జై భారత్.